Welcome back to the channel. Here is the non-spoiler review of the film Yalaike, and directed by Vignesh Shivan and Pradeep Ranganathan and Kriti Shetty in main leads. మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ప్రదీప్ గారి కెరీర్లో ఫస్ట్ ఫ్లాప్ పడినట్టే. నుంచి ఈ మూవీ మీద లో బజ్జే ఉన్నాయి, కానీ అనిరుద్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే పాటల వల్ల మూవీ కొంచెం బజ్ అనేది పెరిగిందన్నమాట. మళ్ళీ తర్వాత చాలా పోస్ట్ పోన్లు ఇవన్నీ జరిగినాయి. సో ఇదంతా కాదు రివ్యూలోకి వెళ్తుంది. మన మెయిన్ ప్లాట్ వచ్చేసరికి 2040లో ప్లేస్ అయి ఉంటుంది అనమాట ఆ వరల్డ్ అనేది. సో అక్కడ ఫోనే వాడిన మన హీరో ఫోన్ వాడి అమ్మాయిని లవ్ చేస్తే అలా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరిని ఒక యాప్ విరగొడితే మన హీరో తన లవ్ని ఎలా ప్రూవ్ చేసుకున్నాడే స్టోరీ అనమాట. స్టోరీ మరి పేపర్ మీద రాసినప్పుడు తోప్ ఫిలిం అని అదేదో అనుకున్నారేమో, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. లైక్ 2040లో వరల్డ్ చూపించడానికి మొత్తం ఫారెన్ సెట్సే వాడారు. అండ్ ఇది కాకుండా ఇంకో వరల్డ్ ఉంటుంది, ఆర్గానిక్ వరల్డ్ అని చెప్పి. పేరుకి మాత్రమే ఆర్గానిక్ వరల్డ్, కానీ అసలు ఆర్గానిక్ గానే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో పాజిటివ్స్ మాట్లాడుతుంది, అంటే అవే తక్కువ ఉన్నాయి, నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. మూవీలో 3 పిల్లర్స్ ఉన్నారు. ఒకటి ప్రదీప్ రంగనాథన్, ఇంకోటి ఎస్జే సూర్య గారు, మూడోది అనిరుద్ధ్ అనమాట. కోర్స్ నేను చెప్పక్కర్లేదు, ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ అయితే సేమ్ యాజ్ యూజువల్ ఎరగదీసి సేమ్ ఆయనతో పాటే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా తోపు ఉంది. దీంతో పాటు మన బక్కోడు అలియాస్ అనిరుద్ధ్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూడే నచ్చినాయి నాకు మూవీలో. అదంట ఓం పట్ స్వాహ. లైక్ చెప్పాలంటే ఎగ్జిక్యూషన్ చాలా పూర్గా ఉంది, స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్ గా లేదు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మూవీ ఎంగేజింగ్ గా లేకపోవడం వల్లే అంత వర్కౌట్ అవ్వలేదని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఏంట్రా బాబు మాకు గోళ అన్న ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది, ఏదో ఒక సీన్ లో పక్కా వస్తుంది అనమాట. అండ్ రొటీన్ క్లైమాక్స్ సేమ్ హీరో హీరోయిన్ కలుస్తారన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చిందంటే నాకు కొద్దో గొప్ప సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతేం లేదు బ్రో, రెండోకి ఎలా ఉన్నాయి. అండ్ ఇంకోటి మూవీలో లవ్ ఆర్ ఎమోషన్ రెండిట్లో ఏది వర్కౌట్ అయినా కొద్దో గొప్ప బెటర్ గా ఉండేది రిజల్ట్. సైడ్ హీరో వాళ్ళ సిస్టర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ వాళ్ళ మదర్కి మధ్య ఎమోషనల్ బాండ్ కూడా కుదరలేదు. అంతెందుకు హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా సరిగ్గా అనిపించదు, అంత ఆర్గానిక్ ఫీల్ రాదనమాట. అండ్ ఇంకా చాలా లాజిక్స్ని వదిలేదు మనం, ఎందుకంటే లాజిక్స్ గురించి మనం వెతుక్కుంటే ఇక మనం తెల్లారిపోద్ది. కొద్ది గొప్ప వర్కౌట్ ఉందని చెప్పాలంటే అది యోగి బాబు గారి కామెడీ అనమాట. అది కూడా అక్కడక్కడ కొన్ని సీన్లో మాత్రమే వర్కౌట్ అయింది. క్రెడిట్ శెట్టి యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ ఇంకా కొంచెం బెటర్ అయితే చేయొచ్చు. సో దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ ద ఫిలిం ఎలాగే. నా రేటింగ్ వచ్చరికి 1.75 out of 5. అండ్ జెన్యూన్ న్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.